ఏయూలో విద్యార్థులు ఆందోళన విరమించారు. బీసీతో చర్చలు సఫలం కావడంతో వెనక్కు తగ్గారు. విద్యార్థి మృతిపై విచారణ జరుపుతామని బీసీ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు విద్యార్థులు. అటు విద్యార్థి మృతిపై ముగ్గురితో విచారణ కమిటీ ఏర్పాటు చేశారు కలెక్టర్, డిఎంహెచ్ఓ, కేజీహెచ్ సూపరింటెండెంట్, ఆంధ్ర మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్తో త్రిసభ్య కమిటీని కలెక్టర్ నియమించారు. వారం రోజుల్లో నివేదిక ఇవ్వనుంది త్రిసభ్య కమిటీ. కమిటీ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామన్నారు వీసీ. దసరా సెలవుల్లోగా సమస్యలు పరిష్కరించుకుంటే మళ్లీ ఆందోళన చేస్తామని విద్యార్థులు హెచ్చరించారు. హాస్టల్ విద్యార్థి నిన్న మృతి చెందడంతో విద్యార్థి సంఘాలు బంద్కు పిలుపునిచ్చాయి. సకాలంలో వైద్యం అందకపోవడంతో విద్యార్థి మృతి చెందారంటూ విద్యార్థులు ఆందోళన చేశారు. బస్టీ డిస్పెన్సరీ సమస్యలను గతంలో వీసీ దృష్టికి తీసుకువెళ్లినా స్పందించలేదని ఆరోపించారు విద్యార్థులు. ఏయూలో విద్యార్థులు ఆందోళన విరమించారు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి జార్జ్ సిద్ధంగా ఉన్నారు. జార్జ్, నిన్న ఏదైతే విజయనగరానికి చెందినటువంటి మణికంఠ అనే విద్యార్థి బీఈడీ 2వ సంవత్సరం చదువుతూ ఉన్నాడు. ఈ నేపథ్యంలో అకస్మాత్తుగా అతను మృతి చెందడం పట్ల విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. విద్యార్థి సంఘాలు రెండో రోజు సైతం కూడా ఆందోళనలు విరమించుకోకుండా ఏయూవీసీ రాజీనామా చేయాలంటూ కూడా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేశారు. ముఖ్యంగా ప్రతి విద్యార్థికి హెల్త్ ఇన్సూరెన్స్ ఏర్పాటు చేయాలని, డిస్పెన్సరీలో సౌకర్యాలు మెరుగుపరచాలి, అలాగే ఆక్సిజన్ సిలిండర్లు అందుబాటులో ఉండాలి, చనిపోయిన మణికంఠ కుటుంబానికి ₹1 పరిహారం ఇవ్వాలి, వారం రోజుల్లో స్పష్టమైన హామీ ఇవ్వాలి, లేదా వీసీ రాజీనామా చేయాలన్న ప్రధానమైన డిమాండ్లతో విద్యార్థులంతా కూడా పెద్ద ఎత్తున నిరసనలు ఆందోళన చేస్తూ ఉన్న నేపథ్యంలో ఏయూవీసీ సైతం కూడా విద్యార్థులతో చర్చలు జరిపారు. ఆ చర్చలు సైతం కూడా ఫలించాయి. ముఖ్యంగా ఈ మణికంఠ మృతి మీదకి సంబంధించి విచారణ చేస్తామంటూ ఏయూ విద్యార్థులకు వీసీ హామీ ఇచ్చారు. మృతులకు సంబంధించి జిల్లా కలెక్టర్ సైతం కూడా ఒక త్రిసభ్య కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాంతో డిఎంఎన్హెచ్ఓతో పాటు ఆంధ్ర వైద్య కళాశాలకు సంబంధించిన ప్రిన్సిపాల్, అలాగే కేజీహెచ్ సూపరింటెండెంట్ ముగ్గురుతో కలిపి త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేశారు. వారం రోజుల్లోగా నివేదిక ఇవ్వాలంటూ కూడా కలెక్టర్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే ఆ నివేదిక వచ్చిన ఆధారంగా అయితే బాధ్యులు ఎవరైతే ఉన్నారో వారందరి మీద చర్యలు తీసుకుంటాము, అంతేకాకుండా మణికంఠ కుటుంబాన్ని సైతం కూడా ఆదుకుంటామని హామీ ఇవ్వడంతో విద్యార్థులు అయితే ఆందోళన విరమించారు. అయితే దసరా సెలవులు ముగిసే లోపు ఈ ఏదైతే మణికంఠకు గనక న్యాయం జరగపోయినట్లయితే గనక మరలా ఆందోళన చేపడతామంటూ కూడా విద్యార్థులు అయితే హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లోనూ మణికంఠకు న్యాయం చేయాలంటూ కూడా పెద్ద ఎత్తున నిరసనలు అయితే చేస్తూ ఉన్నారు. మాకు విద్యార్థులకు సరైన సౌకర్యాలు కల్పించాలని పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నాము తప్పించి దీంట్లో ఎటువంటి రాజకీయాలు లేవు. ఎందుకంటే వీసీకి సంబంధించి చూసుకున్నట్లయితే కనుక వేరే యూనివర్సిటీ నుంచి ఆయన ఇక్కడికి వచ్చారు కాబట్టి ఇక్కడ విద్యార్థుల సమస్యలు తెలియజేయాలనే చెప్పి మేము ఆందోళన చేశామంటూ కూడా విద్యార్థులు అయితే చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుతానికి ఏయూవీసీ సైతం కూడా తాను వచ్చి 6 నెలలు అయింది కాబట్టి మొత్తం ఇక్కడ ఉన్న వ్యవస్థనంతా కూడా అర్థం చేసుకున్నాము, విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు అందించేందుకే మేము కృషి చేస్తున్నామంటూ కూడా ఆయన తెలిపారు. దీంట్లో విద్యార్థులు అయితే శాంతియుతంగా చర్చలు జరిపాము, చర్చలన్నీ కూడా ఫలించాయని చెప్పారు. అయితే ఈ ఆందోళన జరుగుతూ ఉన్న నేపథ్యంలో ఇటు దసరా సెలవులు సైతం కూడా ప్రకటించడం జరిగింది. రేపటి నుంచి అక్టోబర్ 5వ తేదీ వరకు కూడా దసరా సెలవులు ప్రకటించారు. మరలా 6వ తేదీన యథావిధిగా తరగతులు ప్రారంభమవుతాయని ఇటు యూనివర్సిటీతో పాటు అనుబంధ కళాశాలకు సైతం కూడా సెలవులు అయితే ప్రకటించడం జరిగింది. ఏదేమైనప్పటికీ 2 రోజుల పాటు యూనివర్సిటీ మొత్తం కూడా అట్టుడి కిందనే చెప్పుకోవాలి. తీవ్ర ఉద్రిక్తతల నడుమ ఈ ఆందోళన అయితే విద్యార్థులు అయితే విరమించారనే చెప్పుకోవాలి. దాదాపుగా రైట్. థ్యాంక్ యూ జార్జ్.